యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన మరొక దినాన్ని బట్టి మన దేవుడికి ఎంతో కృతజ్ఞతలమై ఉన్నాం. దేవుడు ఈ దినాన్ని ఆశీర్వదించి మిమ్మల్ని అనుదినం నడిపించాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం చెప్పే సత్యం ఏంటంటే ఆయనను ఎరిగే ఆయన దివ్య స్వభావాన్ని ఎరగటంలో మనం ముందుకు సాగాలని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంది. అంతేకాదు, మనము ఆయన గుణాతిశయాన్ని ప్రకటించడానికి కోసం దేవుని చేత పిలువబడ్డామని పేతురు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, పాత్ర మొదలు కనబడే బలులు ఏదైతే ఉందో అవన్నీ యేసుక్రీస్తు యొక్క దివ్య స్వభావాన్ని ఎరుగటకు మనకు ఎంతగానో తోడ్పడుతుంది. క్రీస్తు యేసును గురించిన తెలివే మనల్ని నిత్య జీవానికి వారసుడిగా చేస్తే అని యోహాను సువార్త 17వ అధ్యాయం 1-2 వచనంలో రాయబడి ఉంది. కుమారుడైన యేసుక్రీస్తును ఎరుగుటే నిత్య జీవం అనే మాట మనకు పరిశుద్ధ గ్రంథంలో కనపడుతుంది. కనుక యేసుక్రీస్తు యొక్క దివ్య స్వభావంలో మన పాలి భాగస్థులు అవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. సో ఈ బలుల్లో పాత్రలో రాయబడిన బలులో 5 ప్రాముఖ్యమైన బలులు ఉన్నాయి. అవన్నీ యేసుక్రీస్తు యొక్క డివైన్ నేచర్ గురించి తెలుసుకోవటానికి ఎంతగానో తోడ్పడుతుంది. మొదటిగా మనం చూస్తే దహన బలి గురించి పరిశుద్ధ గ్రంథంలో విరివిగా చూస్తున్నాం. లేవియాకాండం 1వ అధ్యాయం నుండి 7వ వచనం దాకా ఈ దహన బలుల గురించిన సందేశము చాలా లోతుగా రాయబడి ఉంది. దహన బలిలో ప్రాముఖ్యంగా గమనించాల్సిందంటే అవయవాలన్నీ దహించబడాలి. చివరికి ఆ స్కిన్ కూడా, ఏదైతే బలిపశు ఉందో ఆ స్కిన్ కూడా ఏం చేయాలంటే ఊడదీయబడి మరి అవి కాల్చబడాలి. అలా కాల్చబడుతున్నప్పుడు ఒకలాంటి వాసన పైకి వెళ్తేనమాట అది పాప క్షమాపణకి గుర్తుగా దేవుడు వారి పాపాన్ని క్షమించాడు, పాప పరిగణించబడింది, పాపాని కోసం వెల చెల్లించబడిందని అద్భుతమైన సత్యాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. దేవుని బిడ్డలారా, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం ఈ యేసుక్రీస్తు యొక్క దివ్య స్వభావాన్ని, ఈ యొక్క సిలువలో ఆయన మన కొరకు చేసిన పుణ్య కార్యాన్ని, సమస్తాన్ని సర్వాంగ దహన బలిగా అర్పించిన యేసును మనకు తెలియపరుస్తున్నాయి. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రేమను మనకు తెలియపరుస్తున్నాయి. మనము ఆయన ప్రేమించకపోయినా, ఆయన ప్రేమకు మన రుణం చెల్లించకపోయినా ఆయన నిస్వార్థంగా మనల్ని ప్రేమించాడనే విషయాన్ని ఈ దహన బలి అనేది మనకు తెలియపరుస్తున్నాయి. యేసుక్రీస్తు కూడా సమస్తాన్ని సమర్పించి మనకు రక్షణను, విమోచనని కలుగచేసినట్టుగా మనకు గుర్తించవచ్చు. రెండవది ఏంటంటే, రెండవ బలి గురించి బైబిల్లో రాయబడి ఉంది. ఈ బలి భోజన బలి అని రాయబడి ఉంది, ద మీల్ ఆఫరింగ్. ఈ భోజన బలిలో దేవుని బిడ్డలారా, మరి బలిగా అర్పించబడుతున్న ఆ యొక్క పిండితో చేయబడిన వాటిలో రక్త ప్రోక్షణ ఉండదన్నమాట. రక్తం కనపడదు. అంటే యేసుక్రీస్తు నిందారహితమైన వాడు. పాప ఎక్కడ ఉందో అక్కడే రక్త ప్రోక్షణ కావాలి. పాప క్షమించబడటానికి కోసమే రక్త ప్రోక్షణ, పాప కడుగబడటానికి కోసమే రక్త ప్రోక్షణ. అయితే ఈ భోజన బలి యేసుని మనం తీసుకుంటే ఇక్కడ ఏమీ లేదంటే రక్త ప్రోక్షణ లేదు. అంటే యేసు పాపం ఎరగని వాడుగా మనం గుర్తించాలి. మూడవదిగా మనం చూస్తే సమాధాన బలి గురించి లేవియాకాండం 3వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తున్నాం. ఈ సమాధాన బలి యొక్క సారాంశం ఏంటంటే, దేవుడి బిడ్డలారా, దేవుడితోనూ యేసు ప్రభువారు తన్ను తానే బలిగా అర్పించాడు. అటు దేవుడితోనూ మనుషులతోనూ సమాధానం పడటానికి మనం కూడా దేవుడితోనూ మనుషులందరితోనూ సమాధానంగా ఉండాలి. దేవుడితో సమాధానంగా ఉన్నప్పుడే మన ప్రార్థన ఆలకించబడతాయి. మనుషులతో సమాధానంగా ఉన్నప్పుడే మన ప్రార్థన ఆలకించబడతాయి. అందుకొరకు మత్తయి సువార్త 5:24లో నువ్వు బలి అర్పించడానికి ముందు ఎవరితోనైనా మనస్తాపం ఉంటే నువ్వు వెళ్ళి సమాధాన పడే తర్వాత నా యొద్దకు రా అంటున్నాడు. 4వ చూస్తే దేవుని పట్ల పాప పరిహారత బలి గురించి
మనకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. అయితే ఈ యొక్క పాప పరిహారత బలి దేన్ని చూపిస్తుందంటే యేసు మన కొరకు పాపముగా చేయబడ్డాడని 2 కొరింథీ పత్రిక 5:21 రాయబడిన వాక్యం మనకు తెలియపరుస్తున్నాయి. దేవుని బిడ్డలారా, తర్వాత 5వదిగా పాప అపరాధ బలి అనేది దేన్ని చూపిస్తుందంటే ఇది 5వది బలి. దేవుని బిడ్డలారా, మనం చేసిన ప్రతి పొరపాటుకు ఆయన నుండి వచ్చే యేసుక్రీస్తు ఒక క్షమాపణ హృదయాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. దేవుని బిడ్డలారా, మనుషులు మన పైన నేరారోపణ చేయకముందే, మనుషులు మన పైన మరి నిందలు మోపకముందే దేవుని యొక్క క్షమాపణ వేడుకున్నప్పుడు దేవుడికి క్షమిస్తున్నాడు. ఈ 5 రకాల బలులు ఏదైతే ఉందో యేసుక్రీస్తు ఒక దివ్య స్వభావాన్ని మనకు తెలియపరుస్తున్నాయి. దేవుడి ఈ మాటను దీవించిన గాక. ఒక చిన్న ప్రార్థన చేస్తారు. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, బలుల ద్వారా తండ్రి శ్రేష్టమైన వాక్యాన్ని మేము నేర్చుకున్నాం. నీలో ఉన్న దివ్య స్వభావాలను గ్రహించటానికి మాకు కృప చూపించారు ప్రభా. మీరే తాకండి, ఆశీర్వదించండి. యేసుక్రీస్తు నామములో నూతనమైన అసాధారణమైన కార్యం జరిగించి దీవించమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం ఒక నూతనమైన కార్యం చూడబోతున్నారు. దేవుడు మన వర్ధలించిన గాక. ఇర్మియా గ్రంథం 33:6 మీ వాగ్దానం. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. ఇది కుటుంబ ఆశీర్వాద కూడిక. ఇక్కడ మేము మా కుటుంబాలను కట్టుకున్నాం. మరి మీరు? అయితే ప్రతి శుక్రవారం రాజమహేంద్రవరంలో జరిగే ఈ కుటుంబ ఆశీర్వాద కూడికలో పాల్గొనండి. ఈ కూడిక జరుగు స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం SPG చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక జనవరి 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73.